పిల్లల మీద అత్యాచారాల గురించి కొంచెం డీటెయిల్‌గా ఎందుకని పిల్లల్ని చూసి అంటే వాళ్ళతో ఆడుకోబుద్దేస్తది. మామూలుగా వాళ్ళతో కాస్త మాట్లాడాలనిపిస్తది. వాళ్ళు మంచిగా ఆడుకుంటుంటే చూడాలనిపిస్తది. అది పోయి ఇప్పుడు పిల్లల మీద అత్యాచారాలు ఎందుకు పెరుగుతున్నాయంటారు? అంటే ఎలాంటి వాళ్ళు ఇలా చేయగలుగుతారు? పిల్లల మీద అత్యాచారాలు చేసే వాళ్ళలో ఎక్కువ మంది ఇది కానీ చూసినారంటే నైబర్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఉంటారు. వీళ్ళు బయట వాడితో బయట అమ్మాయితో పోయి పైసలు ఇచ్చి పోగలిగినంత కెపాసిటీ ఉండకపోవచ్చు. తర్వాత ఎక్కువ మంది ఆ టైంలో తాగిన మత్తులు ఉంటారు. తండ్రి కూతురు మీద చేసిండేటివి కూడా ఉన్నాయి. ఒక డాక్టర్ మీదనే చేసిండేటివి. తాగిన మత్తులు ఏం చేస్తున్నాడో తెలియకుండా చిన్నపిల్లల మీద అత్యాచారం ఎందుకు జరుగుతుందంటే వాడికి ఆ టైంలో మృగంగా మారుతాడు, తాగిన మత్తులో ఉంటాడు. తర్వాత వాడిలో ఉండే కోరిక తీర్చుకోవడానికి వాళ్ళకి చాక్లెట్ ఇస్తే ఇంట్లోకి వస్తారు సస్పెక్ట్ చేయకుండా. అది జరుగుతూ ఉంది. దీంట్లో ఏంటి, భార్య అని నెగ్లెక్ట్ చేస్తుంది, దగ్గరికి రానివ్వదు. వాడికిలో మనసులో కోరిక పెరుగుతూ ఉంది, ఈ పిల్ల మీద చేస్తాడు. తర్వాత ఇలా చేస్తే వాళ్ళకు గాయమయ్యి ఆ పిల్ల చనిపోతుందనేది కూడా జ్ఞానం ఉండదు. అంత చిన్నపిల్ల ప్రెగ్నెంట్ అయితే కనుక మెచ్యూర్కి వచ్చినప్పుడు ఏమవుతుందనే జ్ఞానం కూడా ఆ క్షణంలో వాడికి గుర్తుకు రాదు. ఇవి జరుగుతూ ఉంటాయి. మెయిన్గా తాగిన మత్తులో ఉంటాడు. ఆ అమ్మాయికి చాక్లెట్ ఇస్తాడు, పిలుస్తాడు, చేస్తున్నాడు. అంటే అమ్మాయి తన్ని తాను కాపాడుకునే స్థితిలో కూడా ఉండదు. ఉండదు. చిన్నపిల్లలు ప్రొటెస్ట్ చేయరు. ఎంతసేపు తన మీద జరుగుతూ ఉండేదేమో తెలుసు కానీ ఏడుస్తారు కానీ అది చేయరు. ఆ ఏడుస్తూ ఉండేది, ఆ ఏడుపు బయటికి వినపడితే ఏమైపోతుందని ముక్కు నోరు ఇట్లా మూసేస్తాడు. వాడికి అప్పుడు చంపాలని ఇంటెన్షన్ ఉండదు. ఇట్లా మూసినప్పుడు నోరు మూస్తామనుకుంటే దాని మీద ముక్కు మీదకి కూడా పోతుంది, ఊపిరాడికి చనిపోతారు. ఇవి కూడా జరుగుతున్నాయి. ఇవంతా ఎందుకు? అందుకోసమే మీ ఆడపిల్లలు కానీ మీ ఇంట్లో ఉంటే ఎంత మంచివాడైనా పక్కన వాడి దగ్గరికి ఒంటరిగా ఉన్నప్పుడు పోనివద్దండి అంటారు. కానీ వాడు మా తమ్ముడే కదా, మా అన్న కదా, మా నైబరే కదా అని వీళ్ళు పట్టించుకోరు. ఆడుకొని వస్తుందిలే అనుకుంటారు. మగవాడితో ఒకటితో ఈ అమ్మాయి పోయి ఆడుకోవటం ఏంటి? ఇంట్లోకి పోయి బయట వచ్చి ఆడుకోమనండి అందరూ చూసేట్టుగా. ఇవన్నీ కూడా ఇక్కడ తల్లిదండ్రులు కూడా సీరియస్గా తీసుకోడు. ఇంకా ఎక్కువ మంది అత్యాచారానికి గురవుతున్న ఈ చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూలీలుగా ఉంటారు, ఎక్కడికో పోతారు. ఈ పిల్లని ఇంటి దగ్గర వదిలేసి అక్కడ జరుగుతూ ఉంది. సార్, మీరు చూసిన అతి దారుణమైన కేసు గురించి స్వయంగా ఒక్కసారి చెప్పగలరా? వాటిలో ఇది చిన్నపిల్లలదేనండి ఉండేది. అన్నీ గుర్తుకు రావటం లేదు కానీ అక్కడ ఆ చిన్నపిల్ల జననాంగము వీడి ఎన్లార్జ్డ్ ఆ మేల్ ఆర్గాన్ పట్టేంత ఉండదు. అయినా సరే ఆ తిక్కగా దానికి చేరిస్తే ఆ అమ్మాయి అది కాకుండా యానస్ వరకు చీలిపోతుంది, పెరీనియం అంటారు. అట్లా బ్లీడింగ్తో చనిపోయేట్టు ఉండదు, అంత దారుణంగా ఉంటాడు. వీడు ఒక రాక్షసుడు అయిపోతాడు. ఒకటేమో తాగి ఉంటాడు, ఇంకొకటి ఈ ఉద్రేకం. అరే ఇలా చేస్తే ఇది అమ్మాయి ఏమైపోతుందనే జ్ఞానం ఉండదు. అప్పుడు మృగంగా మారిపోతుంటాడు. వాడికి శిక్ష ఏంటంటే మమ్మల్ని అడిగితే చెప్పేది ప్రజల మధ్యలో వదిలేసేయండి, మళ్ళీ పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళి జైల్లో పెట్టి ఇవన్నీ ప్రజల సొమ్ముతో బ్రతికించడం ఎందుకు, వాడి మీద ఖర్చు ఎందుకు? కోర్టులు ఏం శిక్ష వేస్తాయి? మామూలుగా యావజ్జీవ కారాగార శిక్ష వేస్తాయి. అంటే వాడు జైల్లో ఉన్నంతకాలం మన పైసలతో వాడు అక్కడ బ్రతకాలనా? తర్వాత కొన్ని కాలాలు అయితే గుడ్ కండక్ట్ అని వదులుతూ ఉంటారు. వాడు జైల్లోనే మగ్గిపోడు, మళ్ళీ బయట వస్తాడు సత్ప్రవర్తనతో. సత్ప్రవర్తన ఇంకోట ఏదో. ఇప్పుడు ఏంటి, ఎందుకు ఇట్లా వదిలేది నేర్చుకున్నారంటే వాళ్ళని అక్కడ ఎంతకాలమని పోషించాలా, ఎవరి సొమ్ముతో. ఏమంటే అది ప్రభుత్వ సొమ్ము అంటే ప్రభుత్వం సొమ్ము అంటే మనమందరం ఏ చిన్న వస్తువు కొన్నా కూడా ట్యాక్స్ మనకు తెలియకుండా కడుతున్నాం. ఈ ట్యాక్సుల నుంచేనే కదా. ప్రభుత్వానికి ఏమన్నా సొంతంగా ఎక్కడైనా ఇన్కమ్ ఉందా? మనం అందరం పోస్తే. దానివల్ల ఇప్పుడు ఏంటంటే శిక్ష అనేది నేరస్తులను జైల్లోనే ఉంచడానికి కాదు, వాళ్ళను మార్చి మళ్ళీ సొసైటీలోకి వదలాలి. లేకపోతే వాళ్ళు జైలు పట్టవు. ఇప్పుడు నేరం చేసిన ప్రతి ఒక్కరిని జైల్లో ఎంతకాలమైనా ఉంచితే మన ఇండ్లు కూడా జైలుగా మారిపోవాల్సి వస్తుంది. అది మీరు ఇంత సీనియర్, ఇన్ని కేసెస్ చూసి ఉంటారు. అంటే ఏదైనా కేసు చూసి మీరే ఇంకా తట్టుకోలేక గుండె పగిలిపోయి కన్నీరు కార్చిన సందర్భం ఉందా? చాలా కేసుల్లో ఉంటుందండి. కనీసం అయితే మాకు వచ్చే రేప్ కేసులు ఏంటంటే మీరు నమ్మండి నమ్మకపోండి, మా దగ్గరికి పరీక్ష తీసుకొని వచ్చేది పోలీసులు ఏజ్ కేసులకు వీటికి
ఉస్మానియాలో ఉన్నప్పుడు. మెజారిటీ ఆఫ్ ద కేసులు వచ్చేసి అమ్మాయిలు అబ్బాయి కలిసి ఇష్టంతో పోయినవి. అది మీరు కనిపెట్టగలరా అండి? వాళ్ళు మేము అడిగేటప్పుడు మా దగ్గర కరెక్ట్గా చెప్తారు కదా, కానీ అవి రేపు అందిస్తారు. అమ్మాయి వయసు కానీ 18 ఏళ్ళ కంటే తక్కువ ఉంటే వాళ్ళకు అనుమతి ఇవ్వడానికి లేదనేసి అవి కేసులు ఎక్కువగా వచ్చాయి. కాబట్టి రియల్ రేప్ కేసులు రావు. చిన్నపిల్లలైనా తల్లిదండ్రులు ఏంటి, సమాజానికి బయట తెలిస్తే అమ్మాయి బ్రతుకు నాశనం అయిపోతుందని. చిన్నపిల్లల విషయంలో కూడా ఎవరిదైనా అంతే. అంటే చనిపోతేనే బయటకు వస్తున్నాయి. చనిపోతే బయటకు వస్తుంది, లేకపోతే బయట రానివ్వడానికి ఇష్టపడరు. అంటే అమ్మాయి పరిస్థితి ఏంటండి? అంటే పరిస్థితి ఏముంటుంది, ఏదో గాయమవుతుంది అక్కడ అది మానుపుకుంటారు, ఇలా ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో హీల్ అవుతుందా అండి? అవుతాయి. సో వాళ్ళు ఇంకేదో చేసుకుంటారు కానీ బయట రానివ్వరు. ఇంటి పరువు పోతుంది. అమ్మాయికి రేపు పొద్దున్నే పెళ్ళి కాదు. సొసైటీలోకి పోయినప్పుడు అంతా మనం చూపించే సింపతి అంతా కూడా కేవలం పెదవుల పై నుంచినే వస్తుంది, హృదయాంతరాల నుంచి రాదు. దీనికి భయపడతారు. ఇది బయట వస్తే మా పరువు పోతుంది అనేసి. అందుకే వాళ్ళ పిల్లల్ని, ఆడపిల్లలను కానీ చేస్తే మరీ పెద్ద గాయాలు వచ్చి అనుకోకుండా డాక్టర్లు ఇన్ఫామ్ చేసి చేయాల్సింది, కానీ వాళ్ళంతకు వాళ్ళు అప్పుడు రారు. అది తీరా బయట వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి ట్రీట్మెంట్కి తీసుకెళ్తారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి కాదు. డాక్టర్ చూసి పోలీసులకు చెప్తే పోలీసులు తల్లి దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకుంటారు. ఎందుకు? ఇది బయట వస్తే మా ఇంటి పరువు పోతుంది. ఎవరన్నా మా అమ్మాయిని ఇట్లా చేసినంటే, నువ్వు మీ అమ్మాయిని జాగ్రత్తగా తీసుకోకుండా ఎట్లా వదిలినావు రోడ్డు మీద అని వీళ్ళని అంటారు. తిరిగి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళనే విక్టిమైజ్ చేస్తుంది ఈ సొసైటీ. మనకు ఉండేది చెప్పడానికి ఏదైనా ఒక సెన్సేషనల్ ఇష్యూ అయితే అందరూ రోడ్డు మీదకి వస్తారు, వాళ్ళ మొహాలు కూడా మీడియాలో చూసుకోవడానికి ఒకరి మీద ఒకరి పోటీ. అంతేగాని నిజంగా ఇవి ఖండిస్తూ వస్తే ఎప్పుడు జరగవు కదా, జరగదు. రెండవది, అందుకే ఇప్పుడు ఏముంది, 228A అని ఐపీసీలో ఒక సెక్షన్ ఉంది. ఇప్పుడు దానికి వేరేది మార్చినారు. అక్కడ అత్యాచారానికి గురైన అమ్మాయిని కానీ అటువంటి ఏ అలిగేషన్లు ఉన్నా వాళ్ళ పేరు కానీ బయట వస్తే ఆ బయట పెట్టిన వాడికి 2 సంవత్సరాల శిక్ష ఉంటుంది, రివీల్ చేసిన వాడికి. ఒక పోలీస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి తప్ప ఇంకెవరికి వాళ్ళ పేరు బయట పెట్టడానికి కాదు. కానీ ఏం జరుగుతోంది, మీడియాలో పేరు చెప్తున్నాడు. నువ్వు దాంట్లో అక్యూజ్డ్ పేరు చెప్తే అక్యూజ్డ్కు ఎవరితో అయిందనేసి అమ్మాయి పేరు తెలీదా? అక్కడ ఉండేది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ కానీ అమ్మాయి తెలియకూడదు. మన దగ్గర ఈ మీడియా యాక్టివిటీ ఏముందంటే, ఒకప్పుడు అమెరికన్ ఇది విదేశాంగ శాఖ అమెరికా నుంచి ఇండియాకు వచ్చే టూరిస్టులకు, అమ్మాయిలకు ఒక అడ్వైజ్ రిలీజ్ చేసింది. ఇండియా లేకపోతే కానీ జాగ్రత్తగా ఉండండి, అది రేపిస్ట్ కంట్రీ అనేసి. మనకంటే అక్కడ ఇంకా దరిద్రం. 6 గంటల తర్వాత ఒంటరిగా ఏ మహిళ రోడ్డు మీద నడవలేదు, ఏమవుతుందో తెలీదు. కానీ అంత దరిద్రపు కంట్రీ వచ్చే వాళ్ళకు వాళ్ళు ఇలా. ఎందుకంటే మన మీడియాలో ఈ 228 సెక్షన్ ఉపయోగించకపోవడంతో ఇక్కడ అబ్బాయి పేరు బయట పెట్టినా అమ్మాయి పేరు వస్తుంది. మీరు మీడియాలో పబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు, అట్లే పోలీసు వాడు చెప్పనవసరం లేదు. పోలీసు వాడు ఒకడికంటే ఒకటి ముందు పేరు పెట్టి చెప్తాడు, అది చెప్పకూడదు. ఎప్పుడు పోలీసు అతను ఏంటంటే ఎవడో తెలియని వాడు చేసినాడు, వాడి ఐడెంటిటీ తెలీదు. అప్పుడు కానీ ఈ అమ్మాయి పేరు బయటకు వస్తే వాడెవడో బయటకు వస్తాడు, దాగి ఉన్నవాడు, అత్యాచారం చేసినవాడు అన్నప్పుడు ఆ ఒక్క పరిస్థితుల్లోనే, మిగతా అప్పుడు చెప్పడానికి లేదు పేరు డైరెక్ట్గా. ఇప్పుడు ఆ అమ్మాయిని రేప్ చేసిన వాడి పేరు మీద కానీ బయట పెడితే ఇంకా దాన్ని పట్టుకొని క్లూ లాగమా, ఆవిడ ఎవరు రేప్ చేసిండారు అనేది బయట రాదా? ఇవన్నీ ఉండదు. అట్లాగా విక్టిమ్ను పోలీస్ స్టేషన్కి పిలవకూడదు. విక్టిమ్ని ఎక్కడ ఎగ్జామ్ చేయాలా? హాస్పిటల్లో ఇన్నర్ ఛాంబర్లో లేడీ మెడికల్ ఆఫీసర్ మాత్రమే. తర్వాత అమ్మాయి ఎక్కడికి, ఆ అమ్మాయితో పాటు వచ్చే పోలీస్ అతను కానీ కానిస్టేబుల్ ఏమైనా సివిల్ డ్రెస్లో రావాలా, ఏదో బంధువులు మామూలు దానికి ట్రీట్మెంట్ తెచ్చినాడని. ఇవన్నీ చట్టాల్లో ఉండే వాటిని పాటిస్తున్నారా? వాడు హాయిగా ఈ డ్రెస్ పెట్టుకుంటాడు, ఆ అమ్మాయిని తల్లిని తీసుకొని వస్తారు, చూస్తూ ఉన్నట్టు పోలీసు వాడు ఈ అమ్మాయిని ఎందుకు తీస్తున్నారు? ఇవంతా కూడా మన ఇండియాలో ఉండే చట్టాలు ప్రపంచంలోనే అత్యుత్తమమైన చట్టాలు. ఇవి 1800లో చేసిండేటివి. కానీ మన చట్టాలు మంచివి కాదంటే ఏంటంటే ఈ ఇంప్లిమెంటేటర్స్ ఒక్కడికి కూడా ఆ చట్టాల మీద గౌరవం లేదు.